అవును. అలా 2 ఉంటాయి రేవంత్ రెడ్డి దగ్గర. నయాననో, భయాననో. ఈరోజు జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా గెలవలే. రేపొద్దున చూస్తా ఉన్నాం కాలేజీల మీద దాడులు జరుపుతా ఉన్నారు. లేకపోతే వాళ్ళ మీద పర్సనల్‌గా పోయి కలుస్తా ఉన్నారు. ఏమన్నా కావాలని చెప్పేసి వాళ్ళ మీద కేసులు బనాయిస్తా ఉన్నారు. ఏది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద. ఎట్లా? ఇవేమన్నా మీకేమన్నా బెదిరింపులొచ్చినాయా? పండరి ఆ! క్లియర్‌గా చెప్పేసారు సూటిగా. ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. హ్మ్. ఎవరే గాని ఎదిగే కొద్దీ ఒదగాలి. అవును. కానీ ఎదిగినాం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా చేస్తే హ్మ్. మనం ఇవాళ ఉండొచ్చు పెద్ద మనుషులం, అవును. అవును. కానీ ప్రజలన్నీ గమనిస్తారు. హ్మ్. హ్మ్. ప్రజలు ఏ టైంలో ఏది చేయాలో అది తప్పకుండా చేస్తారు. హ్మ్. ఒక్కటి మాత్రం జరుగుతుంది. హ్మ్. మరి ఈ ప్రభుత్వంలో మరి ఎవరు బెదిరిస్తున్నారో ఏం జరుగుతుందో ఏమవుతుందో తెలియదు. హ్మ్. కానీ ప్రజల్లో అది మాత్రం వచ్చేసింది. హ్మ్. వీళ్ళు భయభ్రాంతులను చేస్తున్నారు, హ్మ్. వీళ్ళు అందరినీ భయభ్రాంతులు చేస్తున్నారు. కింది క్యాడర్ నుంచి అది వచ్చింది. అవును. ఒక కాన్స్టిట్యున్సీలో ఒక కార్పొరేటర్ కాదు, హ్మ్. ఒక కౌన్సిలర్ కాదు, అవును. ఒక సర్పంచ్ కాదు, అవును. ఒక చిన్న లీడర్ ఉన్నా కూడా హ్మ్. అదైతే వచ్చింది. అవును. వీళ్ళందరినీ భయభ్రాంతులు చేస్తున్నారు, హ్మ్. వీళ్ళు భయపడుతున్నారు, వీళ్ళు ఏదో చేస్తా అని చెప్పి భయపడుతున్నారు అనేది మాత్రం ఈ ప్రభుత్వంలో ఎవరు చేస్తారో తెలియదు మాత్రం, కానీ అది మాత్రం ప్రజలలోకి వచ్చింది. సూటిగా వచ్చింది బయటపడండి. వచ్చింది అవును. నేను సూటిగా బయటపడాలంటే నేను ఈ రోజున హ్మ్. వారన్నారు అంటే నా దగ్గర ఎవిడెన్స్ ఉండాలి. అవును. నేను ఎవిడెన్స్ లేకుంటా అంటే బాగుండదు. అవును. నేనేమంటున్నా ఈ రోజున అవును. నేను ఎవిడెన్స్ చోటు వచ్చిన రోజు తప్పకుండా చెప్తా. ఎందుకంటే ముక్కుసూటిగా నేను భయపడటోని కాదు, అవును. ఎవరో బదిలిస్తే భయపడటోని ఏం కాదు, నేను తప్పులు చేసేటోని కాదు, అవును. నాకు అవసరం లేదు. అవును. నేను ప్రజాక్షేత్రంలో ప్రజలకు తెలుసు నా గురించి. అవును. నేను ఎక్కువ జిమిక్ చేసే అవసరం నాకు లేదు. లేదు. వాస్తవం. వాస్తవం. ఎక్కువ జిమిక్ చేసుకునే అవసరం నాకు లేదు. అవును. నేను ఉన్నటువంటి మాట్లాడే వ్యక్తిని. అవును. నేను ఈ రోజున పండరి మీరు ఇంత మాట్లాడినా కూడా ఇట్లా జరుగుతుంది అంటే ఒకరిని సంబోధించి నేను ఆయన చేస్తున్నాడంట, వీరు చేస్తున్నారంట, వీరు చేసిండ్రు అని నేను చెప్తలేను. తప్పకుండా ఒక పర్సన్ వచ్చి నన్ను బెదిరించరు అంటే మాత్రం నేను ప్రెస్ మీట్ పెడతా, వాళ్ళ మూడ కూర్చొని పెడతా, నేను బెదిరించాను మాత్రం చెప్తా. అదే అంటున్నా కదా. ఇప్పుడు గతంలో మీ మల్కాజ్గిరికి సంబంధించిన దాంట్లో వేరేటోళ్ళ పేరు వినపడ్డది. వాళ్ళని ఎందుకో బెదిరించడో లేకపోతే వాళ్ళకున్న ఆస్తుల మీద ఏమన్నా దాడి చేసిండ్రో అక్కడ అయిపోయింది. ఆ తర్వాత ఇంకోరు మీరు కాడికి వచ్చింది. ఇప్పుడు ఈ రోజు మీరు చాలా ప్రధానమైన అడ్డంకి కాబోతున్నారు రేపొద్దున రేవంత్ రెడ్డికి. వినండి పండరి వినండి, మీరు విన్నది రాంగ్. ఈ రోజున ఈ పార్లమెంట్కి వచ్చి కంటెస్ట్ చేయాలి ఈ పార్లమెంట్లో అంటే భయపడే పరిస్థితి ఎవరికే ఉండదు. నన్ను మాత్రం కేసీఆర్ గారు ఆశీర్వదించారు. నేను అన్యాయం అయిపోయినా, నేను చాలా రోజులు ప్రజాక్షేత్రంలో ఉన్నా, ప్రజలతో మమేకమైన, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన అని నన్ను గుర్తించి ఇచ్చింది తప్ప ఇక్కడ ఈ పార్లమెంట్ లో ఎవరిని బెదిరిస్తున్నో ఎవరు ఊరుకునే పరిస్థితి ఏం లేదు. ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ అంటే ఏమన్నా ఒక్క సీట్ గెలిచిరా ఇక్కడ? లేకపోతే డిపాజిట్ రాలేదా ఇక్కడ? ఎందుకు రారండి? ఎందుకు భయపడతారండి? ఎందుకు భయపడతారండి? అవసరం ఏముంది భయపడే అవసరం? కొన్ని అసెంబ్లీ స్థానాలు డిపాజిట్ రానులే ఈ రోజు పోటీ చేసి మేము గెలుస్తాం అని అంటున్నారు. మరి ఈ రోజున 3,50,000 మెజార్టీ వచ్చి 7 ఎమ్మెల్యేలు గెలిచిన పార్లమెంట్ లో రాకుంటే ఎందుకున్నారండి? ఎందుకుంటారు? రాకుండా తప్పకుండా వచ్చే వాళ్ళు ఉంటారు. చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు, చాలా మంది కూడా ఆశపడ్డారు ఈ పార్లమెంట్ లో వాళ్ళు కంటెస్ట్ చేయాలని. కానీ అందరిని పిలిచి కేసీఆర్ గారు మాట్లాడి, అందరితో మాట్లాడి, ఆస్పిరెంట్స్ తోటి కూడా మాట్లాడి, ఎమ్మెల్యేలతో మాట్లాడి, ఎమ్మెల్సీలతో మాట్లాడి నన్ను ఆశీర్వదించి నాకు టికెట్ ఇచ్చారు. ఓకే, రైట్. కంగ్రాచులేషన్స్ అన్న, దానికి ఖచ్చితంగా మీరు గెలవాల్సిందే. ఫైనల్ ఒక క్వశ్చన్ అడుగుతా. మల్కాజ్గిరిలో మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ స్థానంలో మీకు పోటీ ఎవరు ప్రధానంగా? పండరి నాకు బీఆర్ఎస్ పార్టీకి పోటీ ఎవరో ఉంటారు నేనేమంటలే. ఎందుకంటే 3,50,000 ఓట్ల మెజార్టీతో ప్రజలు ఆశీర్వదించారు. ఇంకా దానికంటే ఎక్కువ వస్తాయని మేము అనుకుంటున్నాం. దాని గురించి ఇంకా మాకు ప్రధాన పోటీ అనే విషయం ఎందుకు మాట్లాడుకోవాలని నా ఉద్దేశం. అంతే, మీరే పోటీ ఈసారి ఖచ్చితంగా. తప్పకుండా ఇంత ముందు కంటే భారీ మెజార్టీతో మేము గెలిచామనే నమ్మకం మాకు. మేడ్చల్ మల్కాజ్గిరిలో జిల్లాలో ఈసారి మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఈసారి బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని చెప్పేసి ఖచ్చితంగా అంటున్నారు. తప్పకుండా. రైట్. ఎట్లా జరుగుతుందన్న ఈ క్యాంపెయినింగ్? ఎట్లా జరుగుతుందా? క్యాంపెయినింగ్ చాలా బాగా జరుగుతుంది. మీకు ఇప్పుడే చెప్పిన నేను మా క్యాడర్ అనేది జనరల్ గా ప్రతి కాన్స్టిట్యూన్స్ లో 5,000 నుంచి 6,000 మంది క్యాడర్ ఉంటుంది. 40,000 మంది క్యాడరు ఈ రోజున 40,000 మంది క్యాడరు ఒక పార్లమెంట్ సెగ్మెంట్ కు పనిచేసే క్యాడర్ ఉండదు అనేది చాలా తక్కువ మంది ఉంటారు.
తక్కువ మందికి ఉంటుంది. అవును. మా క్యాడరే, మా కార్యకర్తలే మా బలం, మా పార్టీ శ్రేణులే మా బలం. ఓకే. మాకు పని చేస్తారు, ఇంతకుముందు ఎట్లయితే పని చేశారు అవును. ఇప్పుడు అట్లా పని చేస్తారు. ఇంకో మా బలం ఏంటంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు, ఓకే. మా ఎమ్మెల్యేలు కూడా ఓకే. ప్రజలతోటి మమేకమై ఏదైతే పనులు చేసారో, ఏదైతే డెవలప్మెంట్ చేసారో, ప్రజల గురించి ఎప్పటికీ ఆలోచించారో, ఏ బలంతో అయితే వాళ్ళు గెలిచారో అదే బలంతో మేము గెలిచామని చెప్పి అవును. అనుకోండి.